ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని అమరావతి గ్రామానికి స్వాగతం. అమరావతి ఒక పురాతన గ్రామం. ఇక్కడ మహాచైత్యం అని కూడా పిలువబడే పురాతన బౌద్ధ మహాస్తూపం ఉంది. దీని అంచనా వ్యాసం సుమారు 50 మీటర్లు మరియు ఎత్తు సుమారు 27 మీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన అతిపెద్ద బౌద్ధ స్తూపాలలో ఒకటిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డున గుంటూరు పట్టణానికి సుమారు 33 కిలోమీటర్లు ఉత్తరాన ఉన్న ప్రస్తుత జంట గ్రామాలు అమరావతి మరియు ధరణికోట, ధాన్యకటక అని పిలువబడే పురాతన పట్టణంలో భాగంగా ఉండేవి. దీని నిర్మాణ చరిత్ర సాధారణ యుగానికి ముందు 3వ శతాబ్దం నుండి సాధారణ యుగం 2వ శతాబ్దం వరకు, అంటే 2000 సంవత్సరాల కంటే పురాతనమైనది. ఇది శాతవాహన కాలంలో రాజధాని పట్టణాలలో ఒకటిగా కూడా సేవలందించింది. స్తూపం బుద్ధుని లేదా అతని అనుచరుల ధాతువులను కలిగి ఉంటుంది. ఇది పూజలు మరియు ధ్యానం కోసం ఒక పవిత్ర స్థలం. స్తూపం వృత్తాకారంలో ఉండి అంచెలంచెలుగా పైకి లేస్తుంది. పై భాగంలో ఛత్రం, డిస్క్ ఆకారంలో ఉండే అలంకార అంశం ఉంటుంది. గుమ్మటం చుట్టూ శిల్ప ఫలకాలు ఉన్నాయి. ఈ పలకలు బుద్ధుని జీవితంలోని దృశ్యాలను చూపుతాయి. అవి దేవతలు, పౌరాణిక జీవులు మరియు భక్తులను కూడా చూపుతాయి. ఈ శిల్పాలు వివరంగా మరియు సొగసుగా ఉన్నాయి. అమరావతి బౌద్ధ విద్య మరియు కళలకు కేంద్రంగా ఉండేది. అనేక దేశాల నుండి యాత్రికులు ఇక్కడికి వచ్చేవారు. దీని శిల్పకళ దక్షిణ ఆసియా అంతటా ఉన్న దేవాలయాలపై ప్రభావం చూపింది. శతాబ్దాలు గడిచే కొద్దీ ఈ ప్రదేశం శిథిలమైపోయింది. 18వ శతాబ్దంలో పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. అమరావతి శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ మ్యూజియంలకు తరలించబడ్డాయి. మహాచైత్యం సమీపంలో ఉన్న ప్రస్తుత అమరావతి పురావస్తు ప్రదర్శనశాల సాధారణ యుగానికి ముందు 3వ శతాబ్దానికి చెందిన ఈ కళాఖండాలను ఉంచింది. ఇది అశోకుని శాసనాలు, బౌద్ధ విగ్రహారాధన మరియు బుద్ధుని ధాతువులను ప్రదర్శిస్తుంది. ప్రధాన గ్యాలరీలోని మనిషి పరిమాణంలో ఉన్న బుద్ధుని శిల్పం అమరావతి కళాశైలికి ఒక నిదర్శనం. ఈ మ్యూజియం ఆంధ్రప్రదేశ్ యొక్క ఘనమైన గతాన్ని తెలియజేసే ఒక సజీవ చరిత్ర. ధన్యవాదాలు.